బీడీసీలు జోలికి వస్తే మాత్రం బీడీసీలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, ఇటువంటి బలహీన వర్గాల వాళ్ళ మీద జోలికి వస్తే మాత్రం ఉద్యమం తీవ్రత పెరుగుతుంది, రూపం కూడా మారుతుంది. అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారి కంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఎక్కడా కూడా మేము ప్రొసీజర్లో ల్యాప్సెస్ లేకుండా చూసుకుంటున్నాము. రావాల్సిన మార్పు మీలోనే, లేకపోతే మార్పు తీసుకురావడానికి చట్టపరంగా ఏ చర్యలు తీసుకురావాలో అవన్నీ తీసుకుని పడతారు. ఒక లీగల్ నోటీసు లాగా ఈ వీడియో కూడా అనుకోండి, ఇది ఒక నోటీస్ అనుకోండి. సో మిత్రులారా, నిన్న మనం చెప్పుకున్న విధంగా గొంతులు పెరగాలి, ప్రశ్నలు పెరగాలి, ప్రశ్నించే వాళ్ళు పెరగాలి. మన ఇళ్లలో కూర్చుని మన కన్నీళ్ళని మనమే దూరు చేసుకుంటూ, స్త్రీలైతే దుఃఖాన్ని దిగమింగుకుని నోట్లో గుడ్డలు కుక్కుని ఆ రోజులు కావి. పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన చెత్త చాలా పెరిగిపోతుంది సమాజంలో. మనం పక్క నుంచి మంచి చెప్పడానికి ట్రై చేస్తుంటే ఉన్నతాధికారులకి చెడు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది తయారయ్యారు. కాక్రోచెస్. నిన్న మొన్న పుట్టిన డిజిటల్ ప్లాట్ఫామ్ కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, దాంట్లో సభ్యులు లాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. అటువంటి చీడపురుగులు లేకపోతే మనకి ఈ పాటికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, లేకపోతే అట్లీస్ట్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మనకి అపాయింట్మెంట్ దొరికేది, మన గోడు వినేవాళ్ళు. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయ్యేదో మీడియాలో వస్తుందండి, వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళ లైక్లు పెంచుకోవడం కోసం, నోటిఫికేషన్లు పెంచుకోవడం కోసం, లేకపోతే ఇంకోటి ఏదో దాన్ని ఏమంటారంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి చేస్తున్నారు వీళ్ళు. అందులో నిజం లేదండి, మేము చాలా చక్కగా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ మాట అబద్ధం నిరూపించబడుతుంది? మీలో ఎవరైనా స్పందించినప్పుడు, మీలో ఎవరైనా కోర్టు కేసు వేసినప్పుడు, లేదా మీలో ఎవరైనా ఒక నోటీస్ పంపించినప్పుడు, లేదా మీలో ఎవరైనా పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు, మ్యాక్సిమం మన సాయశక్తిలా అందరి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఎటువంటి వాళ్ళకి వాళ్ళు ముందు స్పందించాలి? జీతాలు లేనటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. మరి ఆస్పరి వేణుగోపాల్ లాంటి వాళ్ళకి సరే నిబంధనలు పక్కన పెట్టి కనీసం దాన్ని ఏమంటారంటే ప్రొవిజనల్ పెన్షన్ అన్న ఇవ్వాలి కదా. ఈ 13 ఇంక్రిమెంట్లను యాక్సెప్ట్ చేస్తే పెన్షన్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹5 వడ్డీ, ₹10 వడ్డీ కూడా తెచ్చుకోవడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి. భార్య అనారోగ్యంగా ఉంటే ఏ భర్త మాత్రం ఏం చేస్తాడు? ₹5 కదా, ₹50 వడ్డీ అని ఎవడైనా ఒక కాబూలీ వాళ్ళు వస్తే కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఆయన. నిజంగా చాలా బాధలు పడుతున్నాడు. ఆ సెక్రటరీ గారు ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ ఇంకొంతమంది దొంగలు ఆయన ఇచ్చేస్తున్నారట. నేను వాళ్ళ సంగతి రేపేళ్ళని చూస్తాను. పేపర్లు అమ్ముకునే వాళ్ళు కూడా దూరిపోయారు దీంట్లో. చైర్మన్ గారి పేరు చెప్పుకుని 3,000, 4,000 వసూలు చేసుకునే వాళ్ళు కూడా పెత్తందారులు అయిపోయారు ఇక్కడ. నేను చెప్పాను మీకు, ఒక్క గ్రంథాలయ శాఖ కాదు, నేను చాలా శాఖల మీద పోరాడుతున్నాను. కాకపోతే ఇక్కడ అవినీతి, అక్రమాలు, అవకతవకలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వేరే డిపార్ట్మెంట్స్లో అదొక కంట్రోల్డ్గా ఉంది. అవినీతి కానీ, అక్రమాలు కానీ, అవకతవకలు కానీ ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి అడుగులో కూడా ఉల్లంఘన, ప్రతి అడుగులో, ప్రతిరోజు, ప్రతి చోట.